వైఎస్ షర్మిల ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. ఆమె రీసెంట్గా తన కుమారుడి పెళ్లి ఘనంగా జరిపించింది. దివంగత నేత వైఎస్ఆర్ మనవడు వైఎస్ షర్మిల బ్రదర్ అనిల్ కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. రాజస్థాన్లోని జోధ్పూర్ ప్యాలెస్లో వైఎస్ రాజారెడ్డి అట్లూరి ప్రియా వివాహం ఘనంగా జరిగింది. ఇరు కుటుంబాల సభ్యులతో పాటు అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో రాజారెడ్డి ప్రియా వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కుమారుడు రాజారెడ్డి కోడలు ప్రియాకు షర్మిల కాంగ్రెస్ చెప్పారు. గత నెల 18న హైదరాబాద్లో రాజారెడ్డి ప్రియల నిశ్చితార్థ వేడుక జరిగింది. షర్మిల సోదరుడు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులు ఎంగేజ్మెంట్కు హాజరై వధూవరుల్ని ఆశీర్వదించారు. ఏపీ తెలంగాణకు చెందిన పలువురు రాజకీయ సినీ ప్రముఖులు ఆ వేడుకకు హాజరయ్యారు. రాజారెడ్డి వివాహానికి హాజరు కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఫ్యామిలీని, పవన్ కళ్యాణ్ను, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులను, ఇతర ప్రముఖులను తన కుమారుడు వివాహానికి షర్మిల ఆహ్వానాలు అందచేయడం మనం చూశాం. ఇక రాజస్థాన్లోని జోధ్పూర్లో వివాహం జరగగా ఆ వివాహ వేడుకలో ఇరు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన జంటలను ఆశీర్వదించారు. తన కుమారుడి వివాహ వేడుక వీడియోను వైఎస్ షర్మిల తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇక వీడియోలో వైఎస్ షర్మిల ఎంజాయ్ చేయడం కూడా మనం గమనించవచ్చు. కుమారుడి పెళ్లిలో అంతా తనై షర్మిల తెగ సందడి చేసింది. కుమారుడి వివాహ వేడుక వీడియోతో పాటు నూతన జంటకు ఆశీర్వచనాలు కూడా అందించింది షర్మిల. అత్యంత అందమైన జంట దాంపత్య ఆనందంలోకి అడుగుపెట్టింది. నా తండ్రి దివంగత డాక్టర్ వైఎస్ఆర్ స్వర్గం నుంచి తన ఆశీర్వాదాలు కురిపిస్తున్నట్లు నేను అనుభూతి చెందానని షర్మిల తన ట్వీట్లో కూడా పేర్కొంది. గంభీరమైన ఇంకా అద్భుతమైన ఈ సందర్భం మన హృదయాలపై శాశ్వతంగా నిలిచిపోతుంది. ఒకరినొకరు ఆనందంతో అనంతమైన ప్రేమ, అద్భుతమైన జీవితాన్ని గడపాలని నేను ఈ జంటను ఆశీర్వదించాను అని షర్మిల పేర్కొంది. ఇక రాజారెడ్డి చేసుకున్న అమ్మాయి ప్రియపై అందరి దృష్టి పడింది. ఆమె అమెరికాలో స్థిరపడ్డ అట్లూరి శ్రీనివాస్, అట్లూరి మాధవి దంపతుల కుమార్తె. అట్లూరి కుటుంబం అమెరికాలో స్థిరపడ్డప్పటికీ వారి స్వస్థలం ఎన్టీఆర్ జిల్లా. అట్లూరి శ్రీనివాస్ది విజయవాడ. అయితే భార్య మాధవిది ఎన్టీఆర్ జిల్లాలో స్వగ్రామం పెనుగంచిప్రోలు. వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి ప్రియా అనే అమ్మాయిని గత కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు. షర్మిల భర్త బ్రదర్ అనిల్ స్నేహితుడే ఈ అట్లూరి శ్రీనివాస్. బ్రదర్ అనిల్కు సంబంధించిన వ్యాపార లావాదేవీలు అట్లూరి శ్రీనివాస్ చూస్తున్నారు. అమెరికాలో అట్లూరి శ్రీనివాస్కు కన్సల్టెన్సీ సంస్థ కూడా ఉంది. అట్లూరి శ్రీనివాస్ కమ్మ సామాజిక వర్గం అయినప్పటికీ ఎప్పుడో క్రిస్టియన్ మతాన్ని స్వీకరించారు. వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్తో ఉన్న స్నేహం ఇప్పుడు బంధుత్వంగా మారింది. అట్లూరి శ్రీనివాస్ మాధవి దంపతుల కుమార్తె ప్రియను వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డికి అమెరికాలోనే పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య స్నేహం కాస్త ప్రేమగా మారింది. వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి ఎవరు అనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ రాజారెడ్డి ప్రేమించిన అమ్మాయి ప్రియా ఎవరు అనే దానిపై చాలామందికి ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో చట్నీస్ రెస్టారెంట్ యజమాని కుమార్తెగా ప్రియా అంటూ జోరుగా ప్రచారం జరిగింది. జీడిమెట్ల బస్ డిపో దగ్గర ఉన్న శ్రీ ప్రియా మెస్ యజమానులు ప్రియా మేనమామలని కూడా ప్రచారం జరిగింది. ఇప్పుడు వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి ప్రేమించిన అమ్మాయి ప్రియా ఎవరు అనే దానిపై అందరికీ ఓ క్లారిటీ అయితే వచ్చినట్టుంది. గత కొంతకాలంగా జగన్ షర్మిలల మధ్య మాటలు లేవు. కానీ ఎంగేజ్మెంట్కి జగన్ని ఆహ్వానించింది షర్మిల. అయితే మేనల్లుడి పెళ్లికి మాత్రం జగన్ ఫ్యామిలీ డుమా కొట్టింది. ఇక ఫిబ్రవరి 17న జోధ్పూర్లో రాజారెడ్డి ప్రియా వివాహం జరగగా ఫిబ్రవరి 24న హైదరాబాద్లో పోస్ట్ వెడ్డింగ్ రిసెప్షన్ను ఏర్పాటు చేశారు. హైదరాబాద్లోని శంషాబాద్ ఫోర్ట్ గ్రాండ్లో ఈ రిసెప్షన్ను నిర్వహించారు. ఈ రిసెప్షన్కు పెద్ద సంఖ్యలో రాజకీయ ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది. జగన్ కూడా తన సతీమణితో కలిసి ఈ ఈవెంట్కి వచ్చే అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు. వైఎస్ఆర్ మరణం తర్వాత ఆ కుటుంబంలో జరుగుతున్న తొలి శుభకార్యం ఇదే కావడంతో రాజకీయాలకు అతీతంగా ఈ వేడుక జరుగుతుంది. ఎన్నికల వేళ కావడంతో రాజకీయంగానూ కూడా ఈ వేడుకపైన అందరిలో ఆసక్తి నెలకొంది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన కుమారుడు వైఎస్ రాజారెడ్డిని కూడా హీరోగా లాంచ్ చేసే ప్రయత్నంలో ఉన్నారని సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్గా మారుతుంది. సినిమా హీరోగా లాంచ్ కావాలని చాలామందికి ఉంటుంది. కానీ ఆ అదృష్టం మాత్రం కొందరికే లభిస్తుంది. సినీ ఇండస్ట్రీలో ఉండే హీరోల, దర్శకుల, నిర్మాతల వారసులే ఎక్కువగా హీరోలుగా ఎంట్రీ ఇస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం.
కానీ గత కొంతకాలంగా వేరే రంగాల్లో స్థిరపడ్డ వారి వారసులు కూడా సినిమా హీరోలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్న వారు కూడా తమ పిల్లలను హీరోలుగా లాంచ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలామంది రాజకీయ నాయకుల వారసులు సినిమాల్లోకి రాగా ఇప్పుడు వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి కూడా హీరోగా లాంచ్ కాబోతున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ మేరకు తెర వెనుక అన్ని ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. రాజారెడ్డిని లాంచ్ చేయడానికి ప్రఖ్యాత సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ ముందుకు వచ్చినట్లుగా ఓ వార్త అయితే నెట్టింట వైరల్గా మారింది. ఇప్పటికే ఆయన కథ చెప్పారని, అది పూర్తి యాక్షన్ ఓరియంటెడ్గా నడిచే ఫ్యామిలీ డ్రామా అని చెప్పుకొస్తున్నారు. మెగా పోస్టర్ రామ్ చరణ్ రేంజ్లో వైఎస్ రాజారెడ్డిని లాంచ్ చేయబోతున్నట్లు సమాచారం. ఇక షర్మిల షేర్ చేసిన పెళ్లి వీడియో చూసి చాలామంది సోషల్ మీడియా యూజర్లలో ఒక డౌట్ వచ్చింది. అదేంటంటే పెళ్లి జరిపించిన వ్యక్తి గురించి. ఎవరో ఓ విదేశీయుడు రాజారెడ్డి ప్రియ పెళ్లిని అఫిషియేట్ చేశారు. షర్మిల భర్త బ్రదర్ అనిల్ ఉండగా వేరే ఎవరి చేతో ఎందుకు పెళ్లి జరిపించారో, వాళ్ళ పద్ధతులేంటో అంటూ సోషల్ మీడియాలో కొందరు తమ డౌట్ను, ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.